మాది ఏలూరుపాడు గ్రామము. అయితే ఏలూరు రామాయపట్నానికి సంబంధించి కోర్టుకు సంబంధించి భూములు కావాలని చెప్పని అడిగారు ప్రభుత్వం వాళ్ళు. 2 సంవత్సరాల క్రితమే వాళ్ళు రిజిస్ట్రేషన్ లేకుండా దేవుడు భూములు ఆపేసారు. 2 సంవత్సరాల నుంచి భూములు తీసుకుంటాం అంటున్నారు. ఎట్లా అంటే 23 లక్షలు లెక్కన తీసుకుంటామని చెప్పని అన్నారు. మాకు లెఫ్ట్లో పెట్టు గ్రామం ఉంది, ప్రైవేట్ రోడ్డు వచ్చి ఇటు రైట్ సైడ్లో పుట్టుకోట గ్రామం ఉంది. అక్కడ కూడా 60-70 లక్షల లెక్కన కొనుగోలు చేశారు. అయితే మేము ఏంటంటే రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ఎట్లా కావాలంటున్నారు కాబట్టి అడ్డం చెప్పలేము, 23 కాకుండా ఆ ప్రక్రియ రిక్వెస్ట్ చేసుకున్నాం ప్రభుత్వం వాళ్ళకి. చేసుకుంటే అట్టే కాదని చెప్పని అనే వాళ్ళు ఎందుకంటే అట్లాగే ఉండేవారు. కొంతమంది అవసర నిమిత్తము ఆర్థికంగా మరీ ఇబ్బందిగా ఉండేవాళ్ళు కొద్దిపాటు భూములు ఇచ్చిన పాట వాళ్ళకి డబ్బులు కొట్టారు. మరి కొంతమంది ఎలక్షన్ ఒకరోజు ఏంటంటే 4వ తారీఖు డబ్బులు కొడతామయ్యా అంటది, ఓసారి 10వ తారీఖు అంటది, ఓసారి ఏంటంటే పైనుంచి ఆర్డర్లు రాలేదంటది, ఓసారి అసైన్మెంట్ భూములు పక్కన పెట్టేయమన్నారు అంటది. ఇవన్నీ కూడా వీరి భయభ్రాంతులకు లోనైపోతున్నాం అనమాట 2 గ్రామాల వాళ్ళం కూడా. అయితే మేము ప్రభుత్వం వాళ్ళు ఎట్ట అది కూడా తీసుకుంటారని చెప్పిన ఆలోచనతో పక్క గ్రామాల్లో భూములు దొరకవని కొంతమంది పోయి భూములు కొనుక్కున్నారు. మరి కొంతమంది ఇల్లు కొనుక్కున్నారు. ఎలక్షన్ ఒకటి వస్తుందని చెప్పని అది ఒకటి అడ్డం పెట్టి అది అయిపోయిన పార్టీ కొట్టేస్తామన్నారు. ఎలక్షన్ పోయి కూడా ఇప్పుడు 2-3 నెలలు అయిపోయింది అనమాట. మీకు అందరూ కొట్టించిన విషయం. అయితే ఇప్పుడు కూడా అతి లేదు గతి లేదు. మేము ఆ ముసలూరు కాడ ఉంటే డిప్యూటీ కానీ ఒకటి కలెక్టర్ గారు మా ఇబ్బంది అది. అందుకు మేము ఈరోజు కలెక్టర్ గారికి అక్కడికి వచ్చాము. ఆయన కూడా చెప్పుకున్నాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. వారు కూడా దానికి సంబంధించి మాట్లాడారు. మీకు అతి త్వరగా ఏర్పాటు చేయిస్తామని చెప్పి మాకు హామీ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. డబ్బులు 23 లక్షలు కాకుండా కొంచెం పెంచి వాళ్ళు ఇష్టానుసారంగా ఇవ్వటం కానీ 30 ఇవ్వటం కానీ 30కి అటు ఇటుగా ఇవ్వటం కానీ, లేకుంటే వద్దగా మాకు వద్దు మీ భూములు అని చెప్పారంటే రిజిస్ట్రేషన్ లేకుండా వదిలేయటం కానీ తీసుకోలేదు. అందులో మా రైతులు అనేవాళ్ళు ఎక్కువ కొంచెం దీనికంటే ఇచ్చేదానికంటే కొంచెం మెరుగ్గా ఇవ్వమని కోరుకుంటున్నారు. అంతేకాకుండా అది కానీ తీసుకోలేని పక్షాన రిజిస్ట్రేషన్ కలెక్టర్ కూడా కలిసాము. కలెక్టర్ కూడా అనుకూలంగా స్పందించాము. అది అసైన్మెంట్ కానీ పట్ట కానీ ఎన్ని తేడా లేకుండా అన్ని ఏక తీసుకుంటారు.